ఏమండి నేను మీతో పడలేకపోతున్నా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎందుకే? మీరు చేసే పిచ్చి పిచ్చి పనులకు నాకు పిచ్చి ఎక్కువైతుందండి. నేను అస్సలుగా మీతో ఉండలేను, వెళ్ళిపోతున్నా. అవునా? ఇంకోసారి ఆలోచించుకోవే. ఇంకోసారి అది ఏమీ లేదు. ఒక మనిషికి పిచ్చి లేవాలంటే ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు మీరు చేస్తున్నారు. మీతో వేగలేని మహానుభావుడా, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా, నన్ను వదిలేయండి మీరు. అది కాదే, నేను నాకు రేపు సాలరీ వస్తే నీకు షాపింగ్ చేసి చీర కొందాం అనుకున్నానే. ఇవ్వండి, నాకు ఒకటి అనిపిస్తుంది, అసలు మన ఇద్దరం ఒకరినొకరు విడిపోయి ఉండలేమో అనిపిస్తుందండి. రేపు జీతం వచ్చేటట్లేదే, రేపు సాలరీ రాకపోతే ఎలా పరిస్థితి? పెళ్ళైన మగవాళ్ళు ఎవరు వాళ్ళ రాశి ఫలాలు చెక్ చేసుకోరు. ఎందుకో తెలుసా? ఇంట్లో భార్య గిన్నెలు తోముతాంటే ఆ వచ్చే సౌండ్ బట్టి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని తిడుతా అంటే వచ్చే అరుపులు బట్టి, బట్టలు ఉతుకుతా అంటే వస్తే చూడండి సౌండ్, ఆ సౌండ్ బట్టి అర్థమైపోతుంది ఈ రోజంతా ఆయనకి ఎలా గడవబోతుందా అని. ఏమండి, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టించాడంటండి. అందుకే ప్రతి తల్లి కూడా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుందండి కదా. అవునే, నువ్వు చెప్పింది నిజమే. కానీ దయ్యం కూడా అన్ని చోట్ల ఉండలేక పిల్లల్ని సృష్టించారు. ఇదేందో మరి, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఇది విన్నారా? తేనె పట్టున్న చెట్టు జోలికి మాత్రం వెళ్ళొచ్చు కానీ పిల్లని జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి. వెళ్ళారంటే మూత మోగిపోద్ది, సరేనా? ఇవ్వండి, నేను షాపింగ్కి వెళ్ళాలి, నాకు 2000 ఇవ్వరండి. అవునా? ఇప్పుడు లేవే, తర్వాత ఎప్పుడైనా తీసుకుంది. లేదండి, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు వద్దులేవే, జీతం వచ్చినాక ఇస్తలేవే, సరేనా? లేదండి, ఇప్పుడు నేను అర్జెంట్ గా షాప్ కి వెళ్ళాలి. అక్కడ షాప్ లో ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయట. ఒక 5000 రూపాయలు పట్టు చీర 2000కి ఇస్తున్నారట అండి. ఒక 2000 ఇవ్వండి. ఇప్పుడు ఏది గంటే షాపింగ్ ఎందుకే, తర్వాత తీసుకుందులే. సరే అండి, నేనైతే నా హ్యాండ్ బ్యాగ్ లో తీసుకుంటా. మీకు జీతం వచ్చినప్పుడు నాకు ఇచ్చేయండి, సరేనా? हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। ये क्या हुआ? ఏమో సరి, చెప్పండి. నువ్వు సతీ సావిత్రి సినిమా చూసావా? చూసానండి, చిన్నప్పుడే చూసాను. అవునా? నీకు అందులో ఏమర్థమైంది? ఏమర్థమైంది? మా ఆడవాళ్ళకి భర్తని ఎవరి నుంచి ఎలా కాపాడుకోవాలో అనే టాలెంట్ మా ఆడవాళ్ళకి అప్పటి నుంచే ఉంటుందండి. అది కాదు టాలెంట్, అది అర్థమైందా నీకు? మరి అది కాదు విషయం అందులో. మరి ఇంకేమిటావు? అది భార్య నుండి భర్తని ఎప్పుడు కూడా కాపాడలేదని అర్థం చేసుకోవాలి. ఏంటిదో ఏమో దీని వేషాలు, దీని సోకులు, దీని కథలు ఏం అర్థమైతలేదు నాకు. ఏం చేస్తానవే? ఏమండి, గంట నుంచి సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తే ఒక్క ఫోటో కూడా సెల్ఫీ వస్తలేదండి. అవునా? గంట సేపు కాదు, రోజంతా 2 రోజులు చూసినా కూడా అది రాదు. ఎందుకు? చూడాల్సింది సెల్లు కాదే, నీ ముఖాన్ని. నీ ముఖం అలా ఉంటది. You're